సో ఈ భూములను అంకెల్లో లెక్కేస్తే 3,325 ఎకరాలు ప్రాణవాయువును అందించే పార్కులుగా, సకల జీవకోటికి ప్రాణాధారమైన జలవనరులుగా, భవిష్యత్తు అవసరాలకి అవసరమయ్యే భూమిగా లెక్కలు వేస్తే వాటి విలువ వాడికి హరీష్ రావు ఏదో అక్కడ రంగనాథ్ ఏది చంద్లాపూర్ పెద్ద కోడూరు చిన్న కోడూరు ఆ ప్రాంతంలో వాడేదో ఫామ్ హౌస్ కానీ వాడు ఎన్నో ఎకరాలు కబ్జా పెట్టాడు. దొంగలు వాడేదో ఇల్లు కట్టిస్తా అని చెప్పి వాడి రోడ్ చక్కగా రోడ్ వేసుకుందామని అన్ని అబద్ధాలు చెప్పి కూలగొట్టిండు ఇల్లు. వాసాల భీమరి అని చెప్పి ఎవడు కేసీఆర్. దొంగలు మేఘాల మీద ఫామ్ హౌస్ కోసం అది వేసిండు. అది భూమి అనగకముందే పలిగిపోయినాయి. అప్పుడు చూసినాం కదా. దొంగ కేసీఆర్ అంత దుర్మార్గులు లేడు. హైడ్రా సాధించిన విజయాలు. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వరదతో కృష్ణానగర్ కొట్టుకుపోయేది. అమీర్పేట మెట్రో స్టేషన్ కింద నడుములోతు నీరు నిలిచి ఆయనే అన్నాడు. మళ్ళీ కేసీఆర్ అన్నాడు. ఇట్లా కాంగ్రెస్ ను విమర్శించిండు. కాంగ్రెస్ వేస్ట్ అప్పుడు రాజశేఖర్ అంతకుముందు. సో కాంగ్రెస్ వేస్ట్, కాంగ్రెస్ హయాంలో కార్లు బోట్లు అవుతుండే అని ఎద్దేవా చేసిండు, ఇట్లా ఎక్కిరించిండు. ఇప్పుడు మళ్ళీ ఆయన 10 ఏళ్ళు చేసిండు కానీ ఒక్క చర్య తీసుకోలేదు దుర్మార్గుడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. ఏది నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను, కానీ బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే 100 రెట్లు నయం. నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలే. మరి ఏం చేస్తావు? ఆ కుర్చీ అయితే ఖాళీగా పెట్టావు కదా. సో అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్న వరద నీటి పైప్ లైన్లు పూర్తిగా పూడికతో మూసుకుపోవడంతో వరద సమస్య తలెత్తేది. ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం, మనం అర్జీలు పెట్టుకోగలుగుతున్నాం, మనం ప్రశ్నించగలుగుతున్నాం. కేసీఆర్ ధర్నాలు ఉండేనా? ధర్నా చౌకులు ఎత్తేలే? యూనియన్లు ఉండేనా? ఎవడన్నా అడిగి లాస్ట్కి వాళ్ళు అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ధర్నా చేసి 10 ఇప్పుడు డిమాండ్ చేస్తే 4 న్యాయమైన కోరిక తీర్చడం ఉండేది. కాంగ్రెస్ హయాంలో ఉంటుంది. కానీ బీజేపీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో చూస్తున్నాం కదా. బీజేపీ హయాంలో ఎంత ఇబ్బందులు పెట్టారు పిల్లల్ని పాపం. అయినా వాళ్ళు కొట్లాడారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కానీ బట్ వాళ్ళకి నచ్చది. దోపిడీ చేసే వాళ్ళని ప్రశ్నిస్తే నచ్చది. కాంగ్రెస్ అంత దుర్మార్గం లేదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు. వాడు 100% చేయకపోయినా కొందరు ఏం చేస్తారు, ఒక ఉన్నాయి లేని అన్ని యాడ్ చేస్తారు అన్నట్టు. 2 న్యాయపరమైన డిమాండ్లు ఉంటే 10 ఎక్స్ట్రా అడుగుతారు. 10 అడిగితే ఒకటి నెరవేరుస్తారేమో అని. కాబట్టి అందులో న్యాయపరమైన చాలా వరకు కాంగ్రెస్ ఇప్పటివరకు నెరవేర్చింది. కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం, వానికంటే బెటర్ అని మద్దతు ఇస్తున్నాం. వీడు పర్ఫెక్ట్ అని ఇస్తలేం. కానీ కేసీఆర్ అట్లా కాదు కదా. ప్రశ్నించిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిండు, జైల్లో వారేసిండు. వాడు మీటింగ్కి వస్తే ప్రతిపక్షాలు అందరూ అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు చేస్తారు అట్లా. మూసుకుపోవడంతో వరద సమస్య తలెత్తేది. దశాబ్దాలుగా ఇదే. నువ్వు చూడండి దయచేసి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి, ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. 10 డిమాండ్ చేస్తే 4 నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ఇది పరిపాలన అంటారు. అంతేగాని ఎవడు ప్రశ్నిస్తే వాని మీద బురద అల్లడము, వాని వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పెట్టడము, వాని పెళ్ళా మొగుల మధ్య కొట్లాట పెట్టడము, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టడము, లేకపోతే వాడిని చంపేయడము, యాక్సిడెంట్లు చేయించడం, ఇది అరం ఉండకూడక కంట్రోల్ చేయడము. ఓకే, పరిపాలన కాదు. పరిపాలన అంటే వాళ్ళ యొక్క సమస్యలకు తీర్చడమే పరిపాలన. సమస్యలకు శాస్త్ర పరిష్కారం చూపెట్టడమే ఇది. వాడు విద్యార్థులు ఉద్యమం చేస్తే నీట్ పేపర్ లీక్ కాకుండా ఉండడానికి ఏమేం చర్యలు తీసుకుంటావు, వాటిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తావు, నీ రెస్పాన్సిబిలిటీ ఏది, అది సమస్యకు పరిష్కారం. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెడతా, వాళ్ళ మీద బాష్పగోళాలు వేస్తా, వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తా, వాళ్ళు దేశద్రోహులు అంట, వాళ్ళు కమ్మీలంట, కాంగీలంట. నో, దట్స్ నాట్ ద వే. నో, కమ్మీలైనా కాంగీలైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ ఉంటే నెరవేర్చాలి అంతే. వాడు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాడందరూ భారతీయులే. భారతీయ చట్టాలు పాటిస్తున్నారు, భారతీయ పౌరసత్వం ఉన్నది, భారతదేశానికి ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళందరూ భారతీయులే. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఐడియాలజీ ఉన్నా వాడు చెప్పింది న్యాయపరమైన డిమాండ్ ఉంటే వాడు నెరవేర్చాల్సిందే. వాడు కమ్మి అయినా నెరవేర్చాలి, గొర్రె బిడ్డ అయినా నెరవేర్చాలి. ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు అనేది ఈ దుర్మార్గులకు అర్థం. ఎందుకంటే వాడు చేయడు. ఎందుకు చేయడు అంటే వాడు అట్లా చేసిండు అనుకో, వాడు దోసుకోలేడు. సింపుల్. అంటే వాడి దోపిడీ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం వాడికి లేదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ప్రశ్నించిన వాళ్ళని నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. సో దశాబ్దాలుగా ఇదే అవస్థ ఉండేది. పైప్ లైన్లలో పూడికను తొలగించడం ద్వారా ఇప్పుడు అక్కడ వరద ముప్పు తగ్గింది. కృష్ణానగర్ నుంచి శ్రీనివాస నగర్ మీదుగా అమీర్పేట వరకు నాలాల పూడిక తీయడంతో వరద సాఫీగా సాగుతుంది. వి అప్రిషియేట్ యూ ఫర్ దిస్. ఉన్న నాలాలు కొత్తగా అవ్వలేదు, కానీ ఉన్న నాలాలను పునరుద్ధరించను. ఇది టెంపరీ ఫిక్స్. అంటే ఓకే, టెంపరీగా నడుస్తుంది బండి, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. మళ్ళా నాలాలను ఏమన్నా తెచ్చి వేయొచ్చు.
ఓకే, అది వేయకుండా ఉండేది ఏర్పాటు ఒకటి చెయ్యి. ఇన్ ద లాంగ్ రన్ మాత్రం దయచేసి పైసలు ఖర్చు అయినా సరే అండర్ గ్రౌండ్ వరల్డ్ క్లాస్లో ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఏదైతే నువ్వు అనే చైనా కానీ ఇంకో దేశం కానీ సౌత్ కొరియా కానీ ఏ దేశమైనా ఆ అభివృద్ధి దేశంలో ఎలాంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయి. ఓకే, మనము ఇంటర్నెట్ రావడానికి పైపులు వేసుకుంటాం, కృష్ణా నీళ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు ఎత్తిపోయడానికి పైపులు వేసుకుంటాం. అట్లనే ఈ మురికి నీరు పోవడానికి పైపులు వేయడానికి ఏం నొప్పి అవుతుందిరా అయ్యా? అది పెద్ద కష్టమే కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ ఇంటెన్షన్. కాదు, ఇప్పుడు ఇంటర్నెట్ ఎట్లా వస్తుంది మనకి? కేబుల్ వేసారు కదా, పైపులు వేసారు కదా. ఇప్పుడు వాడు భగీరథ నీళ్లు ఇంకో మిషన్ భగీరథ ఏదో చెప్పిండు కదా, పైపులు వేసారు కదా. మరి నీళ్లు తెచ్చుకోవడానికి పైపులు వేసినట్టు వేస్ట్ మనం కడుక్కున్న నీళ్లు మనకు వంటలు పోయిన నీళ్లు పోవడానికి కావాల్సిన పైపులు వేయాలి కదా. చెరువులలో కలపొద్దు కదా. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే నీళ్ళకి అవి ఆ వేస్ట్ ఆ యొక్క కలుషితమైన వాళ్ళ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటిని పోవడానికి వేయాలి కదా. అవి ఎస్టీపీ అది క్లీన్ చేసే వాటికి చేసి అక్కడి దాకా పంపించాలి కదా అండర్ గ్రౌండ్ ద్వారా. ఈవెన్ ఈ ఓపెన్ నాలా ఏంది మనం కడుక్కునే ఇంట్లో వాడుకునే నీళ్ళే కదా, స్నానం చేసిన నీళ్ళు ఆ నీళ్ళు ఈ నీళ్ళే కదా. మరి అవి కూడా పోవడానికి ఓపెన్గా పెట్టే వాళ్ళు అండర్ గ్రౌండ్లో పెట్టండి. కవర్ లోపల పైపులే అంటున్నాం, ఓపెన్ పెట్టకమంటున్నాం. ఆలోచించండి సీఎం గారు దయచేసి. ఒక పని చేస్తే ఒక పని అయిపోవాలి, అది మొత్తం అది 10,000 ఎంతన్నా కానీ ఒకటేసారి అయిపోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, అప్పుడో 10 ఎందుకు మొత్తం కొనేసాయి, ఒకటేసారి అయిపోయింది. మళ్ళా దాని పెండింగ్ అంటే ఎల్లకాలం అదే ఉంటుందా? మెట్రో ఒకసారి కట్టేసాయి, ఒకసారి ఖర్చు అయితే అవుతుంది, ఒకసారి కష్టం అయితే అవుతుంది. కానీ ఇక మళ్ళా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు ఏదైనా పని చేస్తే. అట్లా చేయాలి. రాష్ట్రం అంతా ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు కావాలి, ఎన్ని ఉన్నాయి మొత్తం బస్సులు మొత్తం కొనేసి ఒకటేసారి. పైసలు లేకపోతే అప్పు తెచ్చడం కొనేసి. కానీ ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టు ఎట్ ఏ టైం. అట్లా కాదు, 10 తెస్తారు, ఈ 10 చచ్చిపోతుంటాయి, ఆ 3,000 అట్లనే ఉంటాయి. ఇక అది ఎల్లకాలం ఇదే నిరంతర ప్రక్రియ ఉంటుంది. ఇక ఆ సమస్య ఎన్నడూ పరిష్కారం కాదు. అంటే టెంపరీ ఫిక్స్, అంటే బ్యాండెడ్ దెబ్బ తగిలితే అప్పుడు అదే దూపు అయితే అప్పుడు బాయిదావుడు. అప్పుడు ఎప్పుడు సమస్య ఉంటే గంతే. అంటే నీ తెలివితేటలు, నీ రీసోర్సెస్, నీ అధికారులు అంతా దేనికి యూజ్ అవుతారు? ఆడ ఏదైనా ఉపద్రవం అయితే ఆ ఉపద్రవాన్ని ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది తప్ప ఆ ఉపద్రవం కాకుండా ఉండడానికి చర్యలేవి ఉండవు. ఇట్ వోంట్ వర్క్ దట్ వే. అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడ కూడా ఇట్లా లేదు. ఒకసారి కష్టమైనా సరే, 4 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే, కష్టమైనా సరే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడతారు. ఇక ప్లేగు మసూచి పోవాలంటే ఒకసారి కష్టపడితే పోయినా ఇవాళ వస్తలేవు మళ్ళీ పోలియోలు గిలియోలు. అర్థమైందా? ఏం చేసినా ఒకసారి దానికి ప్రణాళికబద్ధంగా ఒక టైం బౌండ్లో వితిన్ 1 year లోపల, వితిన్ 2 years లోపల నేను ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడతా అని దానికి బడ్జెట్ అధికారులు కరెక్ట్ చేస్తే ప్లానింగ్ ప్రకారం ఇక సమస్యకి పోతుంది ఇక పరిష్కారం. అట్లా కాదు, గడిగింత దెబ్బ తగిలినప్పుడు నో, ఇట్ వోంట్ వర్క్. అప్పుడు ఇండియా ఎన్నడూ కూడా అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశమే ఉంటుంది. అట్లీస్ట్ 50% బడ్జెట్ నువ్వు అభివృద్ధికి కేటాయించాలి. మిగిలిన 50% నువ్వు అంచి పెడతావా, ఏం బిక్తావు, జీతాలు ఇస్తావు, ఇంకోటి ఇస్తావు, చేయనేయరు. 90% బడ్జెట్ ఈ పంచి పెట్టడానికి విక్తాయి. ఆ 10% బడ్జెట్లో ఏం చేస్తారు? ఏం చేయలేరు. అందుకే నా చిన్నప్పుడు, మా నాయన చిన్నప్పుడు, నేను చచ్చిపోయినాక, నా మనుమడు చచ్చిపోయినాక అప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమే అని ఉంటుంది. ఎందుకురా అంటే యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. బడ్జెట్ లేదా, ఉంది, పైసలు లేవా, ఉన్నాయి, కానీ వాటిని సద్వినియోగం చేయరు. వాళ్ళకి అభివృద్ధి అనేది అది పెద్ద విషయం కాదు. రోజు ఇబ్బంది పడుకుంటూ బతుకుతాం, కానీ నా కొడుకుని బిడ్డను మాత్రం అభివృద్ధి చెందిన దేశాలకు పంపిస్తాం. ఏమి సంస్కారమో ఏమో.